సో అమ్మ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇక్కడ మీరు ఎప్పుడు విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు విన్నాను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా. సో అందులో మెయిన్ టాపిక్ తీసుకున్నట్టయితే పంచభూతాలు, ఏదైతే నింగి, నేల, నిప్పు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అసలు వీటి వల్ల మనుషులపై ఏమైనా ప్రభావం పడుతుందా? అసలు ఉండేదే లైఫ్ అంతా విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు అవే. అదే నేను ప్రపంచంలో ప్రఖ్యాతి చేస్తూ ప్రచారం చేస్తూ పోతున్నా. విశ్వ నియమాలు అంటే అవే, విశ్వ రహస్యాలు అంటే అదే. విశ్వము అంటే ఏంటిది? పంచభూతాలు. పంచభూతాలు అంటే 5 ఎలిమెంట్స్. ఆ రోజుటి కాలంలో సంస్కృతమే ఉంది కాబట్టి ఆ భూతము, ఈ చక్రము, భూతాలు, చక్రాలు, భూతాలు, దయ్యాలు, భూతాలు అని అన్నారు. కావు, అవి 5 ఎలిమెంట్స్. ఈ విశ్వం మొత్తం కూడా ఒక ఎనర్జీతో ఉంది. మన బాడీ కూడా ఒక ఎనర్జీ. అందులో విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి, మన బాడీలో పంచభూతాలు ఉన్నాయి. మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోతాము? మన జీవము చనిపోయిన తర్వాత అది బీజంగా మారిపోయి ఈ విశ్వంలో ఉండే పంచభూతాలలో విలీనమైపోతుంది, పంచభూతాల్లో కలిసిపోతుంది మన ఎనర్జీ పాయింట్. ఈ ఎనర్జీ పాయింట్ ఏదైతే చైతన్యవంతమైనటువంటి ఎనర్జీ పాయింట్, ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారే? ఆత్మ అన్నారు. నువ్వు భయపడకు, పరమాత్మ అన్నారు. అంటే విశ్వంలో ఉండే టోటల్ ఎనర్జీ. అదే విశ్వనేమో విశ్వ రహస్యం పుస్తకం నేను రాసిన దాంట్లో రహస్యాలు అవే. ఏంటిది? 5 ఎలిమెంట్స్ విశ్వంలో ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ మన బాడీలో ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్కు మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఈ విశ్వంలో ఉండే పంచభూతాల నుంచి మన బాడీలో పంచభూతాలకు కనెక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మన శరీరంలో, మన నడవడికలో, మన ఆలోచన విధానంలో ఎన్ని రకాలైన బ్యాడ్ జరుగుతుందో రాసినటువంటిదే విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు. ఈ పుస్తకాన్ని నేను ప్రచారం చేస్తూ నేను వెళుతున్నాను. ఈ విశ్వ రహస్యాలను కనుక తెలుసుకుంటే మీరు ప్రతి మనిషి జీవితము ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, ఈజీగా జీవితాన్ని గడపొచ్చు. చెప్పబోతున్నాను, విను. ఫస్ట్ది ఏమిటిది? మూలాధార చక్రము అన్నారు. అంటే ఏంది? భూమితో కనుక మన బాడీకి అనుబంధం తగ్గిపోతే మోకాళ్ళు అరిగిపోతాయి, నీలో కండరాలు వీక్ అయిపోతాయి, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది. మూలాధార చక్రం అంటే బ్యాలెన్స్డ్ మైండ్. ఆ బ్యాలెన్స్డ్ మైండ్ నీకు ఎప్పుడైతే లేదో నీవేం పని చేయలేవు. తర్వాత ఉండేది వాటర్. భూమి తర్వాత ఉండేది వాటర్ ఎలిమెంట్ స్వాదిష్టాన చక్రము అంటారు. బయట ఉండేది 3% వాటరు, మన బాడీలో కూడా 3% వాటర్. 72% వాటర్. ఎంతనా నాకు తెలియదు, చెప్పు. 73%. మన బాడీలో కూడా ఎంత ఉండాలి? అంతే ఉండాలి. తక్కువైతే డిహైడ్రేషన్ జరిగిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్ జరుగుతుంది, గ్లాండ్లో స్టోన్స్ తయారవుతాయి, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి, దాంట్లో పిల్లలు పుట్టకుండా ఉంటారు, ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కంటారు, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. అంటే అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు ఉండవు. యుఎస్లో వాళ్ళు నీళ్లతో, టిష్యూ పేపర్తో దుడుచుకుంటారు, నీళ్లతో అనుబంధం ఉండదు. కాబట్టి 10 ఏళ్ళ 12 ఏళ్ళ పిల్లలు ఇండిపెండెంట్గా బతుకుతారు. మనం అలా కాదు. ఎంత పెద్దవాళ్ళమైనా ఒకళ్ళకొకళ్ళు అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమ ఎక్కువ. అంటే మనకి వాటర్తో అనుబంధం చాలా ఎక్కువ. నీళ్లు లేకపోతే మనం ఉండలేము. మనం నీళ్లతోటే అనుబంధం ఉన్న వాళ్ళం ఇండియన్స్వి. దాని తర్వాత మణిపూరక చక్రము అన్నారు. అదేదో చక్రం అని భయపడకు, అదేం చక్రం కాదు, భూతం కాదు. మన ఎనర్జీ పాయింట్ బొడ్డు దగ్గరుండే లివర్. బయట అగ్ని సూర్యుడు, మన బాడీలో అగ్ని ఇక్కడ. అంటే మనం తిన్న ఆహారం డైజెషన్ కెపాసిటీ బాగలేదు, ఏందో అరుగుతలేదు అంటుంటారు కదా. బయట అగ్ని ఎలా ఉందో, డి ఎలాగున్నాడో మనలో డి ఉండాలి. డితో అనుబంధం ఎప్పుడైతే నీకు తగ్గిపోతుందో, డి వేసుకుంటున్నాం కదా అందరం ఇవాళ, డి లిక్విడ్ వేసుకుంటున్నాము, టాబ్లెట్ వేసుకుంటాం. ఏదో జ్వరం వస్తే తగ్గకపోతే మీ కాల్షియం తయారు కాలేదంటే డి లేదన్నాడు. సూర్యుని చూశారు, పొద్దున్న లేస్తే బడికో ఆఫీస్కో వెళ్తే మళ్ళీ ఎక్కడో వస్తే ఇంటికి. సూర్యుడు ఎప్పుడు ఉదయించిండో తెలియదు, ఎప్పుడు అస్తమించిండో తెలియదు. అంటే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి మన శరీరాలకి ఈ పంచభూతాల్లో మన డైజెషన్ కెపాసిటీ తగ్గిపోయింది అందరికీ. ఏ తిన్నా అరగదు, గ్యాస్ ట్రబుల్ అంటారు, కడుపులో నొప్పి అంటారు, మంచి మోషన్స్ ఎక్కువైంది అంటారు, మోషన్లు రాలేదంటారు. ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఈ మణిపూరక చక్రం అనే సూర్యుడికి సంబంధించింది. మన దాంట్లో ఈ విశ్వానికి అనుబంధం లేకపోతే ఇలా ఉంటుంది. తర్వాత హార్ట్ చక్రాన్ని అనాహత చక్రము అన్నారు. అంటే ఈ విశ్వంలో ఉండే గ్రీనరీ, ప్రేమ, కృతజ్ఞతకు సంకేతము. ఎవరైతే సెల్ఫిష్గా ఉంటాడో, పక్కోళ్ళని చూసి ఈర్షపడతాడో, కృతజ్ఞత చెప్పడో దేనికి, వాడికి హస్తమారోగం వస్తుంది. అదే విశ్వంలో మనకు విశ్వానికి ఉండే విశ్వరహస్యం.
కాబట్టి అందరినీ మనసారా ప్రేమించాలి, గ్రీనరీని రోజు చూడాలి, మంచి ఫ్రెష్ ఎయిర్ని మనం తీసుకోవాలి. ఎయిర్ని తీసుకుంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ అందరూ ఎవరైనా పర్లేదు, మీకు మీరు టెస్ట్ చేసుకోండి. మీరు పడుకొని గాలి పీల్చుకోండి, పొట్ట ఉబ్బాలి. గాలి పీల్చుకుంటే, గాలి వదిలితే పొట్ట లోపలికి పోవాలి. కానీ మీకు అందరికీ ఉల్టానే ఉంది. గాలి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపలికి పోతుంది, అంటే ఇక్కడ దాకానే పీల్చుకుంటున్నాము. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవటం లేదు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే గాలి పీల్చుకుంటాం. అందుకే ఇన్ని అనారోగ్య సమస్యలు. తర్వాత ఈ విశ్వం అంతా ఏం చేస్తుంది, కృతజ్ఞత ఉందా లేదా అని చూస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత లోపించి ఉంటావో, ఎప్పుడైతే దేనికైనా థ్యాంకింగ్ నేచరు, ప్రేమ ఉండదో, విశ్వం మొత్తం నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో అలాంటి మనుషులే నిన్ను హీనంగా చూస్తారు. నీవు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతావు. ఎంత కష్టపడ్డగా ఎవ్వరు నన్ను గుర్తిస్తలేడని అంటావు. నీకు లేదు కాబట్టే నిన్ను గౌరవించట్లేదు అనేది ఆంతర్యం. తర్వాత విశుద్ధి చక్రం. ఇది విశుద్ధి చక్రం అంటే శబ్దానికి సంబంధించింది, ఆకాశము శబ్దము. కాబట్టి ఆకాశాన్ని ఎవరైతే చూడరో వాళ్లకు థైరాయిడ్ వస్తుంది. శబ్దము అనేది కమ్యూనికేషన్. అన్ని అబద్ధాలు చెప్పి బట్టబాజలు మాటలు చెప్పే బతికే వాళ్ళకి చక్రం పనిచేయదు. పనిచేయక వాళ్ళకి ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి, నత్తొస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అలా మీరు చేసిన పని ఎలాంటిదో అదే మీరు అనుభవిస్తారు. ఇవే బయట ఉండే పంచభూతాలు, మన శరీరంలో ఉండే పంచభూతాలు. ఈ పంచభూతాలతో అటాచ్మెంట్ మన శరీరము, మన మనస్సు ఏవైతే లేవో డిటాచ్మెంట్గా బతుకుతామో ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ థాట్నైతే నువ్వు ఆలోచిస్తున్నావో, అంటే ఈ విశ్వంలో నీవు ఒక మంచి ఆలోచిస్తే ఆ మంచి విశ్వమంతా చేరిపోతుంది. అది ఎనర్జీని ఇస్తుంది. ఏదైతే నెగిటివ్ నీవు ఇస్తున్నావో ఆ విశ్వమంతా నెగిటివ్ వ్యాపిస్తుంది. ఆ నెగిటివ్ వ్యాపించడం మూలంగా నీ బతుకంతా నెగిటివ్నే ఉంటుంది. అదే విశ్వరహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మనిషి మరణం వెనకాల కూడా పంచభూతాల ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? ఏం లేదు, మనిషి తొందరగా చచ్చిపోయినా కూడా నీవు ఇక్కడ ఏం కర్మ చేసినావో ఆ కర్మ అనుభవిస్తే కానీ చచ్చిపోవు. మొన్న ఒక స్కూల్కి వెళ్తే ఒక పిల్లండి, స్కూళ్ళల్లో హాస్టల్స్లలో పిల్లలు ఏమో చేతులు కట్ చేసుకొని చచ్చిపోతారంట. నేను చెప్పిన, అరే వచ్చే జన్మలో ఆ చేయి లేకుండా బతుకుతావు, అప్పుడు ఇంకా బాధపడతావురా అని చెప్పిన. కాబట్టి మన చావు అనేది కాదు, ఈ చిప్ ఏదైతే ఉందో అన్ని రికార్డ్ చేసి పెడుతుంది. అది నువ్వు ఎలా ఉన్నావు, ఎలా నువ్వు మంచి చేసావా వేరే వాళ్ళకు, మంచి నీకు వేరే వాళ్ళు చేస్తారు. నువ్వు వేరే వాళ్ళకు హామ్ చేసావా, నువ్వు వేరే వాళ్ళు హామ్ చేస్తారు. వేరే వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేసావా, వాళ్ళు నేను క్రిటిసైజ్ చేస్తారు. వేరే వాళ్ళు దుబ్బేసుకొని సొమ్ము అంతా దుబ్బేసుకొని వాళ్ళు చూడలేదనుకున్నావా, దుబ్బేసుకున్నావు. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పని మనిషి ఉంది. పని మనిషి ఉంటే ఏం చేసింది, ఆమెకు 3,000 జీతము, 2,000 పని చేసి ఎగ్గొట్టింది. 1,000 రూపాయల పని ఎగ్గొట్టేసి వెళ్ళిపోయింది. ఆ 1,000 రూపాయలకు మాకు హాస్పిటల్ ఖర్చు అవుతాయి. లేదు దాని మొగుడు ఆడబెడితే తీసుకొని పోయి తాగొస్తాడు, అంతే. 2,000 మాత్రమే మిగులుతాయి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, మనం ఎంత ధర్మాన్ని పాటిస్తామో అదే మనం అనుభవిస్తాం. కానీ దానికంటే ఎక్కువ నీవేం అనుభవించలేవు. అదే సృష్టి రహస్యం, అదే విశ్వం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.